జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన ప్రభాకర్ అన్నకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇచ్చేసి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదకొండ శాసనసభ్యులు డాక్టర్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనసభను పోటీ చేసిన తుమ్మల శ్రీనివాస్ గారు, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన ప్రణవ్ గారు, మా సోదరులు అంజన్ కుమార్ గారు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నియంతృత్వ నిరంకుశ పాలనకు అంతమందించి తెలంగాణ రాష్ట్రం అంతటా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి చేకొట్టి ఆశీర్వదించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మీ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న బిడ్డను ఈరోజు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు పద్ధతిగా నేను ఏ విధంగా పనిచేస్తున్నా మీకు తెలుసు. ఇవాళ నా రాజకీయ గురు చొక్కారావు గారు 1973లో ఈనాటి రవాణా శాఖ మంత్రి, ఇవాళ ఆనాడు 1973లో చొక్కారావు గారు రవాణా శాఖ అయితే 2023లో ఆయన శిష్యుడు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అండి. ఆనాడు మీ ఆశీర్వచనంతో ఏ విధంగానైతే పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత తెలంగాణ కోసం పోరాడే విషయంలో గౌరవంగా ఏ విధంగా తెలంగాణ కోసం పోరాడినో ఇవాళ తప్పకుండా జిల్లా మంత్రిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మిగతా 8 మంది శాసనసభ్యులు గెలిచాం. ఉమ్మడి జిల్లా నుంచి 8 మంది శాసనసభ్యులు పదవులుగా ఓడిపోయిన 5గురిని కలుపుకొని మొత్తం 13 మందిని కలిసి ఈ జిల్లాను తెలంగాణ జిల్లాలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 మంది గెలిచిన ఎమ్మెల్యేలు 5 మంది ఓడిపోయినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అటు శ్రీధర్ బాబు గారు మంత్రిగా, ఇటు నేను మంత్రిగా, మాజీ మంత్రిగా జీవన్ రెడ్డి గారు, ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన గవర్నర్ సత్యనారాయణ గారు, మేరుపల్లి సత్యం గారు, ఆది శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి అటు ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇటు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా మనందరం మీ అందరి సహకారంతో కార్యకర్తల ప్రజల ఆశీర్వచనంతో ఈ జిల్లా అభివృద్ధి అన్ని రకాల్లో ముందుస్తాం. గతంలో అనేక మాటలకే పరిమితమైన పరిస్థితి ఇలా కాంగ్రెస్ అధికారంలో రాదు. మీరు చూసినారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించడం, మిగతా 6 గ్యారంటీలు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. నేను కార్యకర్తలను నాయకులు కూడా కోరుతా ఉన్నా, గతంలో నియంతృత్వంగా ప్రతిపక్షాలకు కానీ పాత్రికేయులకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ ఆనాడు అవకాశం లేకుండా ఈరోజు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి, కంచెలు తెగినాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నేరుగా కలిసేటువంటి పరిస్థితి ఉంది. నేను నిన్న కూడా సిద్దిపేట జిల్లా అధికారులు చెప్పిన ప్రభుత్వం మార్పు కోరుకున్నారు ప్రజలు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ప్రజలకు సేవ చేయడానికి అధికారులు కూడా వారి వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన అదేవిధంగా కూడా మనం చూస్తూ ఉన్నారు. ఈ కరీంనగర్ ఇందిరాగాంధీ చౌక్ వేదికరించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని అడుగుతా ఉన్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మీరు హాస్పిటల్లో ఉన్నారు,
మర్యాద మిమ్మల్ని అందరూ చూడడానికి వచ్చాం. కానీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా, మీ కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. ఇవాళ మీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రొఫెసర్ కడియం శ్రీహరి గారు మా ప్రభుత్వాన్ని కూలుస్తా అంటా ఉన్నాడు. ఇది మీరు చెప్పమన్నవాడేనా? అధికారికంగా మాట్లాడుతూ ఉన్నాడా? కాకపోతే అధికారం కాకపోతే మీరు ఆయన ఎందుకు మందలిస్తలేరు? జవాబు చెప్పాలని వేదిక నుంచి డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ఏర్పడి 6 రోజులు కూడా కాకపోతే మీ శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉంటూ ఉన్నారు. కనీసం మీ 8వ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డికున్న అవగాహన కూడా మీకు లేదా? కనీసం ప్రభుత్వం 6 నెలలు ఏం చేస్తారో చూడాలి తప్ప మనం మాట్లాడొద్దని చెప్తా ఉంటుంటే మీ కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వం 6 రోజులు చింతగట్ట కాదు, భవిష్యత్తులో కాంగ్రెస్ ముట్టుకుంటే ఏమవుతుంది? కాంగ్రెస్ ముట్టుకుంటే ఏమవుతుంది? రాజేస్తారు మాట్లాడుతారు. వేదికరించి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, ప్రజలు కోరుకున్న మార్పు, కాంగ్రెస్ మీద విశ్వాసం అమలు చేసి పెడతాం. ఇలా రైతులకు సంబంధించి కావచ్చు, లేదా తెలంగాణ యావత్ ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది. నిన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ లో కూర్చొని పత్రికల్లో వచ్చింది, మీరు చూసినారు. ఒక విద్యుత్ శాఖ రివ్యూ చేస్తే ఒక విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పు, 25,000 కోట్ల అప్పు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ అప్పు ఎంత? 56,000 కోట్లు. ఒక సివిల్ సప్లై శాఖ 50,000 కోట్ల అప్పు, ఒక విద్యుత్ శాఖ 80,000 కోట్ల అప్పు. ఇంకా మిగతా శాఖల మీద కూడా అధికారులకు ఆలోచించడం, శ్వేతపత్రం ఇవ్వండి. అసలు ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది ప్రజలకు చెప్పే బాధ్యత ప్రస్తుతం మీ ఆశ్రయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత. కానీ ఆర్థిక స్థితి తెలుసుకున్నంత మాత్రం మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, ఏవి కూడా ఆగవు. వాటన్నిటినీ ప్రజల బలంతో, కాంగ్రెస్ కిందటువంటి పరిపాలన దక్షతతో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రి మండలి, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తల సహకారంతో ముందుకు పోతాం, అమలు చేస్తామనే మాట సందర్భంగా అమలు చేస్తున్నా. తప్పకుండా రేపు నుంచే జరిగే శాసనసభల్లో కూడా ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలుగా తప్పకుండా ముందుకు తీసుకుపోతాననే మాట మనం చేస్తూ మీ అందరికీ ముందుగా చిన్న మెక్కరేసుకున్నటువంటి ఎమ్మెల్సీ నాయకుడి కానుంచి ఇలా రాష్ట్ర మంత్రి దాకా అవకాశం మీ కళ్ళ ముందే పెరిగిన బిడ్డను. ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వదమైన బలం. నన్ను కదా తల్లిదండ్రులు కావచ్చు, నాకైనా రాజకీయంగా గమనించినటువంటి ఎస్ఆర్ఆర్ గారికి మిత్రులు కావచ్చు, ఇలా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా జీవితకాలం రుణపడి ఉంటారనేటువంటి మాట మనం చేస్తాం. పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అందరినీ. మా ఎంపీ అంటే పొన్నం ప్రభాకర్. దేశంలో ప్రతి రాష్ట్రంలో నాతో ఎమ్మెల్సీలో పనిచేసిన మిత్రులు అందరూ చాలా సంతోషపడి ఫోన్ చేస్తున్నారు. పొన్నం మంత్రి పనిగా ఏం చెప్తాను కదా, ఆ నేరే నువ్వే రేపు హుస్నాబాద్ లో శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర మంత్రిగా అయినా భారతదేశం మొత్తం మీద మీ బిడ్డకు ఒక పేరు ఉంది, పొన్నం ప్రభాకర్ అని. పొన్నం ప్రభాకర్ అని ఎవరన్నారు? అరే పొన్నావే అన్నారు. కాబట్టి ఆ దిశలో నేను మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా పనిచేసే ధైర్యము, ఆశీర్వాదము, బలం ఇవ్వాలని కోరుతా ఉన్నా. చాలా పెద్దవాళ్ళు నాకు రాజకీయంగా అక్షరాలు నేర్పారు. ఒకవైపు నా గురువు చొక్కారావు గారు అయితే పక్కనే సత్యనారాయణరావు గారు, ఆ పక్కనే వెంకట స్వామి గారు, వాళ్ళు ముగ్గురు కలిసి తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారు తర్వాత పార్లమెంట్ లో జయపాల్ రెడ్డి గారు. ఈ 5 మామూలు వ్యక్తులు కాదు. 5 దగ్గర 5 అక్షరాలు నేర్చుకొని
బీజాక్షరాలు నేర్చుకొని ఇలా మీ బిడ్డ మామూలుగా రాజకీయానికి సంబంధించినటువంటి అంశంలో కాదు, తప్పకుండా ఆ ప్రే సంకల్పంతో మీ అందరి ఆశీర్వదంతో ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా వివరిస్తారనేటువంటి మాట మీకు ఇస్తే మీ అందరి ఆశీర్వాదానికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఢిల్లీకి రాదే నా తల్లి కొడుకు అనేటువంటి మాటలు తప్పకుండా రుజువు చేస్తా. మీ అందరి ప్రేమను అందుతారు. మన నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.